చాలామందికి వీప్ మీద అంటే బ్యాక్ సైడ్ కొన్ని యాక్ని పింపుల్స్ అనేవి వస్తూ ఉంటాయి. అట్లాంటప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే మెయిన్‌గా మనకు వాడే షాంపూస్ గాని లేదా క్రీమ్స్ అని మెయిన్‌గా మనం ఇందులో ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఇందులో మెయిన్ మనం బెంజాయిల్ పెరాక్సైడ్ బేస్డ్ క్రీమ్స్ కానీ, సాలిసిలిక్ యాసిడ్ బేస్డ్ క్రీమ్స్ కానీ, అలాగే టాపికల్ యాంటీబయాటిక్ క్రీమ్స్ కానీ మనం ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. అలాగే సమ్‌టైమ్స్ స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్న, ఫ్లేకీనెస్ ఉన్నా కూడా తగ్గడానికి మాయిశ్చరైజర్స్ కూడా వాడుకుంటే మంచిది. స్కిన్‌ని కామ్ డౌన్ చేయడానికి. దాంతో పాటు సపోజ్ డాండ్రఫ్ లాంటి కండిషన్ దానివల్ల ఏమన్నా మనకు వస్తున్నట్టుగా మనకు అనిపిస్తే యాంటీ డాండ్రఫ్ షాంపూస్, కీటోకాంజువల్ బేస్డ్ షాంపూస్ కూడా మనం ప్రిస్క్రైబ్ చేస్తాం. అలా కాకుండా ఎక్కువ గనక యాక్నే గనక మరీ ఎక్కువగా ఉన్నప్పుడు ఓరల్ యాంటీబయాటిక్స్ కూడా మనం ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. అలాగే హైజీన్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ కరెక్ట్‌గా గనుక చూసుకున్నట్లయితే ఆ యాక్నేని కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. థాంక్ యూ. అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ఇబ్బంది పడుతున్నప్పుడు అండర్ ఐ డార్క్‌నెస్ తగ్గాలంటే ఏం చేయాలి? అంటే ఇందులో 3 స్టెప్స్ కింద మనం ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి ఇంట్లో తీసుకునే జాగ్రత్తలు అంటే రెమెడీస్. సెకండ్‌ది వాడాల్సిన క్రీమ్స్ కానీ, సీరమ్స్ కానీ. మూడోది ట్రీట్మెంట్స్, కాస్మెటిక్ ట్రీట్మెంట్స్. మెయిన్‌గా క్రీమ్స్ విషయానికి గనుక మనం వచ్చినట్లయితే వైటమిన్ సి క్రీమ్స్ కానీ, లేదంటే రెటినాల్ సీరమ్స్ కానీ, దాంతో పాటుగా నియాసినమైడ్ లాంటి రెగ్యులర్ సీరమ్స్ కానీ, దాంతో పాటు కేఫీన్ బేస్డ్ సీరమ్స్ కానీ, అలాగే వైటమిన్ కే బేస్డ్ ఇంగ్రీడియంట్స్ ఉండేవి కానీ, అలాగే ఆర్నికా లాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్న క్రీమ్స్ కానీ, ఇవన్నీ కూడా అండర్ ఐ డార్క్‌నెస్ తగ్గడానికి మనకు ఎంతగానో హెల్ప్ చేస్తాయి. అయితే ఇంట్లో తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే రెమెడీస్ వచ్చేసేసి స్లీప్ ప్రాపర్‌గా ఉండేలా చూసుకోవాలి. హైడ్రేషన్ కరెక్ట్‌గా ఉండేలా చూసుకోవాలి. మనకు యూజ్ చేసే కుకుంబర్ స్లైసెస్ కానీ ఐస్‌ని రిలాక్స్ చేయడానికి మనకు హెల్ప్ చేస్తాయి. ఇవి తీసేస్తే కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ ఎక్కువ డార్క్ సర్కిల్స్ ఉన్నప్పుడు మనకు కొన్ని మైల్డ్ పికోలేచర్ లాంటివి కొంతవరకు డౌన్ చేయడానికి హెల్ప్ అవుతాయి. ఇవి కూడా కాదు అనుకుంటే సమ్‌టైమ్స్ మనకు ఫిల్లర్స్ అనేవి మనకు చాలా హెల్ప్ అవుతాయి అండర్ ఐ రిజువినేషన్‌కి. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా డెర్మటాలజిస్ట్ ఒపీనియన్‌తో చేసుకుంటేనే మనకు ఎంతగానో హెల్ప్ అవుతుంది. థాంక్ యూ.